రైట్ ఇక డీటెయిల్ చూస్తే రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నార్సింగ్ పోలీసులను సంప్రదించిన లావణ్య గత 10 సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని ఆరోపిస్తూ పూర్తి ఆధారాలను పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురుపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. రెండు 2008వ సంవత్సరం నుంచి లావణ్య రాజ్ తరుణ్ కు పరిచయం కాగా 2010లో ఆమెకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడని, అలాగే 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లుగా లావణ్య చెబుతుంది. ఆ సమయంలో తమ కుటుంబం రాజ్ తరుణ్ కు 70 లక్షలు ఇచ్చిందని తెలిపింది. 2016లో తాను గర్భవతిని అయ్యానని, 2వ నెలలో తనకు సర్జరీ చేయించి హాస్పిటల్స్ బిల్లులు కూడా రాజ్ తరుణే కట్టాడని తన ఫిర్యాదులో ఆధారాలతో తెలిపింది. అలాగే కావాలనే తనను డ్రగ్స్ కేసులో మాల్వి, రాజ్ తరుణ్ ఇరికించారని, తనను మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని, మాల్వి ఆమె సోదరుడు తనని చంపుతామని బెదిరించారని, ముగ్గురిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రాజ్ తరుణ్ పై, అదేవిధంగా మాల్వి మల్హోత్రా అతని తమ్ముడిపై అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. రాజ్ తరుణ్ కేసు సంబంధించి రోజుకు ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. అలాగే రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై 420, 493, 50 సెక్షన్ కింద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, అలాగే A3 గా మయాంక్ మల్హోత్రాను కూడా నార్సింగ్ పోలీసులు అయితే చేర్చారు. ముఖ్యంగా 2008 నుంచి కూడా రాజ్ తరుణ్ కు లావణ్యకి పరిచయం ఉన్నట్లయితే లావణ్య అయితే చెప్తుంది. 2010లో లావణ్యకు రాజ్ తరుణ్ అయితే ప్రపోజ్ చేసినట్లు కూడా చెప్తుంది. అలాగే 2014లో లావణ్యను పెళ్లి చేసుకున్నాడు అంటూ కూడా లావణ్య అయితే ఆరోపిస్తుంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ కి అప్పట్లోనే సుమారు 70 లక్షలు లావణ్య ఇచ్చినట్లు కూడా ఆమె అయితే చెప్తుంది. 2016లో రాజ్ తరుణ్ వల్ల గర్భవతి అయ్యానని, అలాగే అప్పుడు ఏదైతే దానికి సంబంధించి 2వ నెలలో కూడా సర్జరీ చేశారంటూ కూడా ఇప్పటికే లావణ్య అయితే చెప్తుంది. ముఖ్యంగా హాస్పిటల్ బిల్స్ కూడా రాజ్ తరుణ్ చెల్లించాడంటూ కూడా ఆమె అయితే చెప్తున్నాం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే మొన్న ఒక డ్రగ్స్ కేసులో కూడా లావణ్యని రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి ఇరికించారంటూ కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. అలాగే నన్ను లావణ్యని మోసం చేసి రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే లావణ్య అయితే చెప్తుంది. అలాగే మరొక పక్క మాల్వి అలాగే అతని సోదరుడు కూడా తను చంపుతానంటూ కూడా బెదిరిస్తున్నట్లు కూడా ఇప్పటికే లావణ్య ఆరోపిస్తున్నారు. మాల్వితో పాటు ఆమె సోదరుడిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే లావణ్య అయితే చెప్తుంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ కేసుని ఇది ఒక రోజుకు ఒక ట్విస్ట్ అయితే వెలుగులోకి అయితే వస్తుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే లావణ్య ఇచ్చిన ఫిర్యాదుకి దానికి సంబంధించిన ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంతో ఏదైతే నార్సింగ్ పోలీసు అయితే ఏదైతే రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా అలాగే మయాంక్ మల్హోత్రా ఇలా ముగ్గురుపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై అయితే పూర్తి విచారణ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.